ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రీవియస్ వీడియోలో నేను ఒక వచనం సామెతలు 16వ అధ్యాయము 14వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట చూపెట్టిన. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అది తుదకు మరణమునకు నాశనమునకు దారితీయనని మాట సెలవిస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. నీకు సరి అయినది కనబడుతుంది, కానీ అది సరైనది కాదో దేవుని వాక్యము మనకు చెప్పాలి. ఈరోజు కూడా ఒక మాట దేవుని వాక్యంలోకి వెళ్ళి అదే సామెతల గ్రంథంలో 28వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతున్నా. తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకును. తన మనసును నమ్ముకున్నవాడు, తన మనసు నేనేమనుకున్నానో అది కరెక్ట్, నేను కరెక్ట్గా నా మనసుకు తెలుసు అని కొన్ని మాట్లాడుతున్నారు చాలామంది. దేవునికి నాకు తెలుసు అని ఎన్నో రకాలుగా మనుషులు మాట్లాడతారు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న మనకి ఏంటంటే, తన మనసును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు అని దేవుని వాక్యం చెప్తుంది. జ్ఞానం అంటే దేవుని వాక్యము ఇచ్చే జ్ఞానంగా ప్రవర్తించేవాడు తప్పించుకొనని మనకు దేవుని వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. ఇంకొక మాట కూడా దేవుడు ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 17:9 17వ అధ్యాయము 9వ వచనము నేను చదువుతున్నాను. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు. చాలాసార్లు చూస్తుంటాం, ఎన్నోసార్లు క్రైస్తవులకి తెలిసిన వచనమే. మన హృదయం మనం మోసం చేస్తుందంట. నువ్వు మంచోని, నువ్వు ఏది చేసినా నువ్వు కరెక్ట్ చేస్తావు అంటే, నేను లాస్ట్ టైం కూడా చెప్పినా కదా, మానవ స్వభావము వాళ్ళు ఏది చేసినా వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు అంతే. ఎవరైనా అంటే ఆదాం పడిపోయినప్పుడు వచ్చిన మన స్వభావం అది. మనం ఏది చేసినా మనం కరెక్ట్ అని చెప్పుకుంటాం. ఇక్కడ కూడా అదే మాట దేవుడు మళ్ళొకసారి మనకు బయలుపరుస్తున్నాడు. ఏమంటున్నాడు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవరు గ్రహించగలుగుతారంటే, దేవుని వాక్యం కింద రాయబడ్డది. ఏమని రాయబడ్డది? దేవుడు చెప్తున్నాడు, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడు. యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడు. దేవుని వాక్యంలో మనం సామెతలు కూడా మాట చూస్తాం. దేవుడు నీ హృదయాన్ని పరీక్షిస్తాడంట. నువ్వేమైనావో అది కరెక్ట్ దేవుడు చెప్పాలి, మనం కాదు చెప్పేది. చాలాసార్లు కొంతమంది వాళ్ళ పాస్టర్లు మెచ్చుకుంటారు కాబట్టి వాళ్ళు చాలా మంచోళ్ళు అనుకుంటారు. మీ పాస్టర్ మెచ్చుకోవడం కాదు, ఎవరు వచ్చిన పాస్టర్ మెచ్చుకోవడం కాదు, మీ ఇంట్లో నేను మెచ్చుకోవడం కాదు. దేవుని వాక్యము నువ్వు కరెక్టో కాదో దేవుని వాక్యం నువ్వు చెప్పాలి. మనల్ని మనం సమర్థించుకోవడం కాదు. దేవుడు వాక్యం, ఈ దైవ గ్రంథం దేవుడు మనల్ని పరీక్షించుకోనికనే ఇచ్చాడు. సర్వసత్యంలోకి మనకు నడిపించడానికి దేవుడు మనకి దేవుని వాక్యం ఇచ్చాడు. ఎందుకంటే నువ్వు సమర్థించుకొని నువ్వు నాశనమైపోవచ్చు. అందుకే దేవుడు వార్నింగ్లు ఎన్నో విషయాలు మనకు తేటపరచడానికే దేవుని వాక్యం గ్రంథం ఇచ్చాడు. ఇంకొక మాట కూడా ఉంది కదా, మళ్ళీ నేను ఆ రోజు కూడా చదివిపించిన, ఈరోజు కూడా చదివిస్తున్నా. ఏముంటుంది? సామెతలు 16వ అధ్యాయం 2వ వచనంలో ఏముంటుంది? తర్వాత చెక్ చేసుకోండి. ఇక్కడ మాట ఉంటుంది, ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషంగా కనపడను. ఒకరి నడతలు అంట వాడు చేసేటన్నీ వాడిని కరెక్ట్ అనిపిస్తాయంట. నిజంగా మన నేచరే అది. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం వస్తుంది? యెహోవా ఆత్మలను పరిశోధించాడు. అక్కడ పరిశోధిస్తాడంట మనం ఏం చేస్తున్నాము. అందుకే అది మనం కరెక్టో కాదో ఏడ చూసుకోగలుగుతామంటే దేవుని వాక్యంలో ఒకటే. యేసయ్య మానవ స్వరూపంగా భూమి మీదకి మన కొరకు బలియాగం చేయడానికి వచ్చినప్పుడు ఆయన దగ్గర ఎంతోమంది ఆయన ఎదురొస్తుండే, వచ్చి ఆయన మాట్లాడుతుండే. వాళ్ళు రాకముందే వాళ్ళు ఏందో ఆయనకు తెలిసిపోతుండే. రాకముందుగా ఆయనకు ఐడియా ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో
ఆయనకు తెలిసిపోతుండే. అంటే మామూలుగా మనం అంటుంటాం కదా, చాలామంది అంటుంటారు ఆవలిస్తే పెరుగు లెక్క పెడతాం అంటుంటారు. వాడుక భాష చాలామంది అంటుంటారు. నిజంగా మన జీవితాల్లో కూడా కొంతమంది మనం గుర్తుపట్టగలుగుతాం. మనుషులం కొంచెం ఎక్స్పీరియన్స్ బట్టి కొంతమంది వ్యక్తులను గుర్తుపట్టగలుగుతాం మనకున్న ఆ లిమిటెడ్ జ్ఞానంను బట్టి. కానీ భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడు మానవ స్వరూపంగా వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వచ్చిండ్రు. ఒక్కొక్కరు ఒకలాగా ఆయనను, వాళ్ళు పైకి ఒకలాగా ఉన్నారు, లోపల ఒకటిలాగా ఉంటుండే. వాళ్ళని యేసయ్య వాళ్ళ నిజ స్వరూపం చూపించి పంపిస్తుండే. లాస్ట్ ప్రీవియస్ వీడియోలో నేను చూపించిన కదా, ఒక వ్యక్తి వస్తాడు, ఆయన ధర్మశాస్త్రం చిన్ననాటి నుంచి పాటిస్తున్నా అని చెప్తాడు. కానీ నీ ఆస్తి అంతా ఇచ్చేసి నువ్వు నా వెంబడిరా అంటే ఆస్తి కొరకు పరలోక రాజ్యం పోగొట్టుకుంటాడు. ఆయన వచ్చేది నిత్యజీవం కొరకు వస్తాడు. సద్బోధకుడా, నేను నిత్యజీవం పోవాలి, ఏం చేయాలంటే ధర్మశాస్త్రం పాటించని యేసయ్య చెప్తే నేను చిన్ననాటి నుండి పాటిస్తున్నా అంటే నీకు ఒక్కటి లోటు ఉన్నది, నువ్వు నీ పైసలు అన్నీ ఇచ్చేసి బీదలకు ఇచ్చేసినా అంటే ఆ వ్యక్తికి పైసల పిచ్చి ఎంత ఉందంటే దేనికోసం అడగనీకి వచ్చిండో అది పోగొట్టుకున్నాడు. నిత్యజీవం కొరకు అడగనీకి వచ్చిండు నిత్యజీవాన్ని. ఆ రోజు అతను అక్కడ వాక్యం సెలవిస్తుంది, అతను ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయానంట. మనం ఈరోజు అట్లాంటి క్రైస్తవ బిడ్డలు ఎవరన్నా మన సంఘాలలో ఉంటే వాళ్ళని ఎంతో పెద్ద వాళ్ళంత మంచోళ్ళు లేరని మనం ఎస్టిమేషన్ చేస్తాం. చెడ్డ అలవాట్లు లేదు, మంచి సాక్ష్యం, మంచి వ్యభిచారం చేయడు, దొంగతనం చేయడు, ఎవరి దగ్గర మోసం చేయడు, అందరినీ తల్లిదండ్రులను సన్మానిస్తాడంటే అట్లాంటి వాళ్ళను చర్చిలో కానీ మన కుటుంబాల్లో కానీ పెద్ద హయ్యెస్ట్ స్టాండర్డ్స్లో మనం పెడతాం. అంత గ్రేట్ అని చెప్పుకుంటాం. కానీ వాళ్ళ లోపట ఉన్నది మనం గుర్తుపట్టలేకపోతాం. ఎంతోమంది మనిషి లోతును మనము హృదయాన్ని మనం గుర్తుపట్టలేము. కానీ యేసయ్య ముందుకు వచ్చినాక, దేవుని ముందుకు వచ్చినాక ఆయన దాచిపెట్టుకోలేకపోయాడు. ఆయన స్థితి చెప్పినప్పుడు ఆయన ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయానని వాక్యం సెలవిస్తుంది. ఇంకో వ్యక్తి గురించి కూడా దేవుని వాక్యంలో ఈరోజు నేను చెప్తా. అతడు పైసల కొరకు పోయిండు. ఇక్కడ ఇంకొక ఆయన గురించి యేసయ్య కూడా ఒక మాట చెప్పిండు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఆ విషయం రాసి ఉంటుంది. లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనంకి వెళ్ళి ఆ విషయం రాసి ఉంటుంది. నేను చదివితే చాలా జాగ్రత్తగా వినండి. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పింది. మా అంత నీతిమంతులు ఎవరు లేడని చెప్పుకునేటోళ్ళు అంట ఇతరులను వాడ తాగుబోతాడు, వాడు తిరిగిపోతాడు, ఆ ఫ్యామిలీ వాళ్ళు ఏం దరిద్రం అని చెప్పేటోళ్ళు కొంతమంది ఉంటారు. మన కుటుంబాలలో కూడా ఎంతోమంది ఉంటారు. బేసికల్లీ క్రిస్టియన్ ఫ్యామిలీస్లో చాలామంది చూస్తుంటాం. మంచి స్థితిలో ఉన్నారు, ఫైనాన్షియల్గా మంచిగా ఉన్నోళ్ళు, లేకపోతే ఇంట్లో పిల్లలంతా సెటిల్ అయితే, లేకపోతే ఇట్లాంటి ఇంట్లో చెడ్డ అలవాట్లు లేకుంటే, వాళ్ళు ఏమైనా పిల్లలకు లేకుంటే ఇంకా వాళ్ళు ఏం చెప్పుకుంటారు అంటే అందరని కాదు నేను చెప్పేది, చాలా మటుకు కుటుంబాలలో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఏంటంటే మా అంత నీతిమంతులు ఎవరు లేరని చెప్పుకుంటారంట. వాళ్ళు ఏది మాట్లాడినా వాక్యంలోకి వెళ్ళి మాట్లాడడం చేస్తారు. ఏది వాళ్ళకున్నంత బైబిల్ నాలెడ్జ్ ఎవరికి ఉండదు. అలా కొన్ని విషయాలల్లో వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ దగ్గరికి చాలామంది పాస్టర్స్ వస్తుంటారు, పైసలు తీసుకోపనికి వస్తుంటారు, నెలకు వచ్చి పోయేటోళ్ళు ఉంటారు చాలామంది. వాళ్ళు వచ్చి వాళ్ళు ఇంకా ఘోరం ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ గర్వం ఉన్నదంటే వాళ్ళు వాళ్ళని ఇంకా మళ్ళీ ఇంకా హెచ్చిచ్చి ఇంకా వాళ్ళని ఎక్కడికో ఏమంటారు మునగ చెట్టు అంటారు కదా, అది ఊకనే కూలిపోయేది. అట్లాంటి మాటలు చెప్పుకుంటూ వాళ్ళని ఇంకా ఎక్కిస్తుంటారు. యేసయ్య అట్లాంటి వాళ్ళ గురించి ఇక్కడ మాట చెప్తాడు. ఏమంటున్నాడు? తామే నీతిమంతులమని తమను నమ్ముకోను ఇతరులను, వాళ్ళు నీతిమంతులు అనుకుంటారంట, ఇతరులను తృణీకరిస్తారంట, హేళన చేస్తారు, అవమానం చేస్తారు. చాలాసార్లు కొంతమంది యవనస్తులకు కానీ కొన్ని చెడ్డ అలవాట్లు లేకుంటే, సరే తాగుడు అట్లాంటి అలవాట్లు లేకుంటే చాలా మంచి వాళ్ళు అనుకుంటారు. కానీ కొంతమందికి అట్లాంటి అలవాట్లు ఉంటాయి కానీ వాళ్ళ హృదయం చాలా బాగుంటుంది. కొంతమందికి అలవాట్లు ఉండవు కానీ వాళ్ళ హృదయం చాలా డేంజర్గా ఉంటుంది. సో నువ్వు కొలిసే విధానము దేవుడే నేను కొలవాలి. చెడ్డ అలవాట్లు మంచి అని నేను చెప్తలేను. నేను అంటే ఆడ కంపారిటివ్గా కొన్ని విషయాలు చెప్తున్నా. చెడ్డ అలవాట్లు ఇడిచిపెట్టాలి, 100% ఇడిచిపెట్టాలి. చెడ్డ అలవాట్లు నా దగ్గర లేవు కాబట్టి నేను చాలా మంచు అని అనుకోవడము అది గర్వం అయిపోతుంది, అది స్వనీతి అయిపోతుంది. ఇక్కడ అదే విషయం నేను చెప్తున్నా. కిందేమున్నది? ప్రార్థన 10వ వచనం, ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. 2 పోయిందంట. ఒకడు పరిసేయుడు, ఒక సుంకరి ప్రార్థన చేయడానికి దేవాలయం పోయినట్ట.
పరిసయ్యుడు నిలవబడి ఏమంటున్నాడు? దేవా, నేను చోరులను, దొంగను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందున నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించును. ఏమంటున్నాడు? నేను దొంగను కాదు, ఎవరికి అన్యాయం చేయలేదు, నేను వ్యభిచారం చేయలేదు, ఇతర అందరూ తాగుబోతులు తిరిగిపోతలు లాంటి నేను గాను, ఈ సుంకరి నా వెంబడి నా వెనక ప్రార్థన చేస్తుంది కదా, వానిలాంటి మోసగాన్ని ఉండనందుకు దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను అంటున్నాడు. ఇంకొక మాట ఏమంటున్నాడు? వారమునకు 2 మార్లు ఉపవాసం చేయించు నా సంపదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తాడంట. చాలామంది ఇది తెలియని కూడా తెలియదు. ఎంతమంది బిలీవర్స్ చేయరు, సీరియస్ బిలీవర్స్ చేయరు, ఎంతమంది సేవ స్కూల్ కూడా చేస్తారో లేదా డౌటే నాకు. కానీ వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే వారానికి 2 సార్లు ఉపవాసం కంపల్సరీ చేస్తాడంట. అబద్ధం చెప్తలేడు ఆయన. ఇంకొకటి ఏమంటున్నాడు? ప్రతి దాంట్లో ఆయన సంపద అంతట్లో దశంభాగం ఇచ్చేస్తాడు. చాలాసార్లు చూస్తుంటాం. ఎప్పుడన్నా అంటే జీతమే కాకుండా బిజినెస్ దేంట్లో మధ్యలో ఏదైనా బోనస్ వచ్చినా, దాంట్లో వచ్చినా, దేంట్లో పైసలు వస్తే ఫస్ట్ వాళ్ళు పైసలు ఇస్తారు. ఆ పైసలు తీసి పక్క పెట్టేస్తారు, టైట్ పక్క తీసేస్తారు. పైసలు ఇచ్చుట్ల వీళ్ళు చాలా ముందు స్థానంలో ఉంటారు, చాలా ముందు స్థానంలో ఉంటారు. ఎందుకంటే సంఘంలో పైసలు ఇస్తే వీళ్ళకి పేరు వస్తుంది. ఆ పేరు కోసం సంఘంలో ఫస్ట్ టైతు వాళ్ళు తీసేస్తారు. ఇంకో భయం ఉంటుంది వీళ్ళకు. నేను ఈరోజు టైతు ఇవ్వకపోతే రేపటి రోజు దేవుడు ఏం ఇబ్బంది పెడతాడో అనే భయంతో కూడా ఇచ్చేటోళ్ళు ఉంటారు. ఫస్ట్ టైట్స్ ఇచ్చారంట, ఫస్ట్ పైసలు ఇచ్చారు. ఈ పైసలు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళను ఆ సంఘాలలో లేకపోతే ఆ సేవకులు ఇంకా ఫస్ట్ పైసలు ఇచ్చేటోళ్ళు కాబట్టి వాళ్ళకు ఎప్పుడైనా మంచి పేరే ఉంటుంది. ఎప్పుడు మంచి పేరు ఉంటుంది. పైసలు ఎప్పుడైనా ఎక్కువ తక్కువ ఇచ్చేటోళ్ళకి వాళ్ళకి వాల్యూ ఉండదు. కానీ ఈ దశంభాగాలు ఫస్ట్ ఇచ్చేటోళ్ళకు సంఘాలలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇవన్నీ వీళ్ళకి ఉంటాయి కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారు అంటే మేము చాలా భక్తులమని. ఆయన తాను ఇక్కడ ఉంటుంది ఆ మాట ఏముంటుంది ఇక్కడ మాట మళ్ళీ ఒకసారి, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుచున్నాను. తన లోపల చిన్నగా ప్రార్థన చేసుకుంటూ ఉప్పొంగిపోతున్నాడు. ఆయన గొప్పగా లోపల సంతోషపడిపోతున్నాడు. ఎంత గ్రేట్ అని చెప్పుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ ఒక పరిస్థితి మార్చిపోయింది. ఏమైంది? 13వ వచనంలో అయితే సుంకర్ ఏం చేసిందంట? దూరం నిలబడ్డాడంట. ఆయన ఫ్రంట్లో పోయి నిలబడ్డాడు, ఆయన దూరం నిలబడ్డాడంట. ఆకాశం వైపు తన కనులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికాను. ఏమన్నాడు? ఆకాశం వైపు తల ఎత్తుకొనుటకు చాలేదంట. ధైర్యము చాలతలేదంట. చాక రొమ్ము కొట్టుకుంటున్నాడు, ఎదలు కొట్టుకుంటా, దేవా నేను పాపినని యథార్థంగా ఒప్పుకుంటున్నాడు. ఆయన ఏమున్నాడో అది యథార్థంగా ఒప్పుకుంటున్నట్ట. బేసికల్గా దేవుని వాక్యం మన గురించి సెలవిస్తుంది. నీతిమంతుడు లేడు, ఎవ్వడు లేడని దేవుని వాక్యం తేట చెప్తుంది. ఆ యథార్థమైన స్థితిని ఆ సుంకరి ఒప్పుకుంటున్నాడు. నేనేమో ఆయన కంపేర్ చేస్తూ నేను చాలా భక్తునని కంపేర్ చేసుకుంటున్నాడు. ఆయన లోపల గర్వం ఉన్నది. ఆ గర్వం ఎత్తిపుచ్చుకుంటే ఏసే మాట అంటాడు, కింద అంటాడు కదా, ఏమంటాడు? 14వ వచనం అంటే అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. ఎవరు నీతిమంతుడిగా పోయిందంట? సుంకరి పోయిందంట. ఆ గర్విష్ఠుడైన పరిసేయుడు పోలేదంట. దేవుని వాక్యంలో కింద ఉంటుంది కదా, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు దేవుని వాక్యం. ఎవరైతే తాము హెచ్చించుకో, మా అంత భక్తులు లేరు, మా కుటుంబం ఇట్లా, మా తాత ఇట్లా, మా ముత్తాత ఇట్లా, మా అంత అంటారు కదా ఒక మాట చాలామంది చూస్తుంటారు. బేసికల్గా చాలాసార్లు మా తాతలు నేతులు తాగిరని మా మూతులు వాసన చూడమంటారు. ఒక సామెత ఉంటుంది. ఏంటంటే కొంతమంది వాళ్ళ ప్రీవియస్ తాతలు మంచి భక్తులు ఉంటారు, మంచి బిలీవర్స్ ఉంటారు. ఆ తర్వాత జనరేషన్స్ ఆ లెవెల్ ఉండవు, కానీ వాళ్ళ తాత గొప్పలు చెప్పుకుంటూనే ఉండేటోళ్ళు కూడా ఉంటారు చాలామంది. అదే కదా సామెత, అదే మాట చెప్తుంది కదా, తాతలు నేతులు తాగారని. నేతులు అంటే నెయ్యి, అంటే రకరకాల నేతులు తాగినారు, మంచి ఫుడ్ తిన్నారని. మా మూతులు వాసన చూడన్నారంట. లేదు, దేవుడు నీ స్థితి గురించి, నీ జీవితం గురించి మాట్లాడుతున్నాడు. చిన్న మాట కూడా నేను చెప్పి ముగిస్తా. జకయ్య గురించి చెప్పబడుతుంది.
ఎరికో దగ్గర జక్కయ్య గురించి చెప్పబడుతుంది. ఆ ఊరు మొత్తం ఆయన ఏం ఫేమస్ అంటే ఆయన కూడా సుంకరి. ఊరు మొత్తం ఫేమస్, మోసగాడని ఫేమస్. దేవుని మాటలు, కృపగల మాటలు, యేసయ్య మాటలకు నిజంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన మనసులో ఉన్నది మనిషి క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఆయన మాటల మాధుర్యం ఉన్నది, ఆయన మాటల కృప ఉంది, ఆయన మాటల కనికరం ఉందని ఆయన విన్నాడు. ఆ రోజు ఆ ప్రాంతం వస్తున్నాడని తెలిసింది ఆయనకు. వస్తే ఊరు మొత్తం ఆయన సాక్ష్యము వేరే ఉన్నది. కానీ ఈ వ్యక్తికి మారాలని ఆశ ఉండే. ఏం చేసిండు? వస్తున్నాను తెలిసి పుట్టోడు కాబట్టి ఏం చేసిండు? ఆయనను ఒక్కసారి చూద్దాం అనుకున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, నిజంగా చూద్దాం, జస్ట్ ఒక గ్లింప్స్ అంటారు కదా, ఇంగ్లీష్లో మాట ఉంటుంది చాలా బాగా, గ్లింప్స్, జస్ట్ కనబడుతూ చూద్దామని పోయి మేడి చెట్టు ఎక్కుతాడు. మేడి చెట్టు ఎక్కితే చూద్దామని ఒక గ్లింప్స్ కోసం అంటే యేసయ్య సర్వశక్తిమంతుడి దేవుడు, కనికరంగల దేవుడు యేసయ్య. మన యేసయ్య ఏమంటాడు? జక్కయ్య కిందికి రా, కిందికి రా, నేను నీతో ఉంటా ఈరోజు అనగానే ఆయన సంతోషం తట్టుకోలేకపోతాడు. ఆయన హృదయంలో ఉన్నది, ఊరు మొత్తం ఒక సాక్ష్యం ఉన్నది, ఆయన హృదయంలో ఉన్నది దేవుడు గుర్తుపట్టి ఆయన పిలిచి ఆ రోజు దేవుడు ఆయన కుటుంబంలో ఉన్నాడు. ఆ రోజు జక్కయ్య ఏమేం చేసిండు? ఉన్న ఆస్తి సగం బీదలకు ఇచ్చేసిండు. ఎవరైతే మోసం చేసిండో 4 అంతలు కలిపేసి ఇచ్చేస్తానని అందరి ముందు ఒప్పుకుంటాడు. యేసయ్య తను అప్రిషియేట్ చేస్తాడు. అప్రిషియేట్ చేయడమే కాకుండా ఆయన ఇంట్లో ఆ రోజు బస చేస్తాడు. దేవుడు ఇచ్చిన మాటల్ని మీరు దీన్ని నిజంగా అంటే ఇప్పుడు చెప్పిన మాటల్ని గుర్తుంచుకోవాలని ఆశిస్తూ ఈ వీడియోని నేను ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్.